మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. టిష్యూస్ ఉన్నాయా? ముందు నీ ఇష్యూస్ ఎట్లవని. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురాలా, లాక్కొచ్చాం. ఎందుకు? బిర్యానీ ఎందుకు తింటాం? బలం కోసం. కిడ్నాప్లు ఎందుకు చేస్తాం? పైసల కోసం. ఫోన్ కలవట్లా. నిన్ను కిడ్నాప్ చేయమని మాకు బేరం ఇచ్చినోడు వచ్చేలోపు మా కాలక్షేపం ఉంటది. నీకు అదేంటో చెప్పు. ఫోన్ ఇస్తే చెప్తాను. ఫోన్ కావాలా? పోలీస్ స్టేషన్ అడ్రస్ ఏం అక్కర్లా? తీసుకో, కానీ కాల్ చేయొద్దు. SMS కూడా. 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చాడు. నన్ను లవ్ చేశాడు అనుకున్నాను. పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్ గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాడు. అమ్మ కోసమా? సరిగ్గా చెప్పు. ఈ కథ 3 months బ్యాక్ మిలాన్ లో మొదలైంది. అదేడుంది? ఇటలీలో. అదేడుంది? యూరప్ లో. అదేడుంది? మీకు దాని జాగ్రఫీ కావాలా, నా హిస్టరీ కావాలా? చెప్పు. అక్కడ నందాసని బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీస్ లో 11th floor లో రఘునందన్ అనే ఒక ముసలాడు ఉన్నాడు. లవ్ చేసావా? వాడి మనవణ్ణి చేశాను. బాగుందా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా. అందుకే వాడికి అంత టెక్. ISF పేరు గుర్తుందా? అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా. అది మన కంపెనీలో 7% షేర్స్ హోల్డ్ చేస్తుంది. దాన్ని ప్రవీణ్ నల్లా అనేవాడు కొన్నాడు. వాడికి ఏం కావాలి? ఆ కుర్చీ నాన్న. ఓ 60 యూరోలు పెట్టి కొనుక్కోమను. 100 మిలియన్స్ పెట్టి మన షేర్స్ కొంటున్నాడు. అమ్మని వాళ్ళని బెదిరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే రౌడీజం చేస్తున్నాడు. వాడేం చేసినా ఈ కంపెనీలో 60% మన ఫ్యామిలీదే. 40% నాన్న. 20% నీ కూతురు సునందని. 25 ఏళ్లలో అది ఒక్కసారి కూడా ఈ బోర్డులో అపీర్ అవ్వలేదు. ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు. అందుకే వాడు మన షేర్స్ కొనడం మొదలు పెట్టాడు. పిలిచి మాట్లాడండి. వాడికో యాడ్ ఉంది, దాంట్లో ఉంటాడు. ఫోన్కు దొరకడు, మీటింగ్కు రాడు.
వాడిని ఎలా పట్టుకోవాలండి? మన డీటెయిల్స్ వాడికెలా తెలుస్తున్నాయి? గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తా ఉన్నా, దాంతో పాటే దుమ్ము కూడా వస్తుంది. గౌతమ్కి చెప్పండి. ఇంతమందిని ఏం చేయలేకపోయాం, వాడొక్కడే ఏం చేస్తాడు? రేయ్, బుల్లెట్ 6 అంగుళమే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 6 అడుగులుంటే ఎలా ఉంటుంది? నా మనవుడు గౌతమ్ నందా అలా ఉంటాడు. రఘు, అది కాదు రఘు. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. Ne bouge pas! నా బోట్లోంచి దొంగతనంగా నన్ను తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షేర్లు కొంటా నువ్వేను గొప్ప అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన యాపిల్ కొట్టేద్దాం ఉంటాను, ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. అరే నేను ఒకరు అడగనా, మా కంపెనీ ఉంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటదిరా? వెతుకు. డబ్బులో ఉంటదా,
అమ్మాయిలు తిరిగే క్లబ్ లో ఉంటదా, లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సబ్బులో ఉంటదా? అది దొరికేంత వరకు మా వైపు కన్నెత్తి చూడకు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే నీ శవం కూడా ఎవరికి దొరకదు. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్క నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. ఆనందం అంటే ఏంటని అడిగావా? మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? ఈ చైర్స్ అన్నీ నిండిపోవాలి. నా కూతురు, అల్లుడు, మనవరాళ్లతో, వాళ్ల నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి. అప్పుడు ఇది ఆనందంతో నిండిపోతుంది. ఇంకొక 3 నెలల్లో నాకు 80 వస్తాయిరా. చిన్నప్పటి నుంచి నీ ప్రతి పుట్టినరోజుకి నేను గిఫ్ట్ తెచ్చేవాడిని. ఈసారి నాకు నువ్వు తెస్తావా? మీ అత్తను తీసుకొస్తావా? నువ్వు లేస్తావా? 2 ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో ఆ కుర్చీలో కూర్చున్న నువ్వు లేస్తావా? నువ్వు లేవలేవు కదా. అలాగే వాడు తేలేడు. అరే, నువ్వు పంపించేసి మా మీద అరుస్తావేంటి? అవునరా, నాకిష్టం లేని పెళ్లి చేసుకుందని నేనే తిట్టాను. అప్పుడు నేనే పంపించేశాను. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. 5 ఏళ్ల నుంచి పలవరిస్తున్నావు నా కూతురు నా కూతురు అని. ఒక్కసారి ఫోన్ చేసింది. అది ఆడపిల్ల రాది, అభిమానం ఉంటుంది. కొడుకున్నాన్న నేను, కోపం ఉంటుంది. ఈయన దాన్ని మర్చిపోవాలనే కదా పుట్టిన దేశం వదిలి ఇక్కడికొచ్చి బతుకుతున్నావు. ఇంకెంత దూరం పారిపోతే అది ఇన్ని వదులుతుందిరా. నాన్న నాన్న, మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకుని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకి చేరాడు. కానీ వాడు బతికిన నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. అదృష్టం దురదృష్టం ఇంకా అతను మనం మోస్తూనే ఉన్నాం. తను వద్దునుకొని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా, లేదంటే కొంచెం కష్టమైనా సరే మోసుకుంటూ తీసుకెళ్లి జీవితాంతం నవ్వుతూ బతుకుతామా? అది రాదురా, నీ పిచ్చిగానే అది రాదు. ప్రతి పుట్టినరోజుకి దానికి బట్టలు, నగలు, పువ్వులు పంపించడం, అవి నలిగిపోయి వాడిపోయి వెనక్కి రావడం, నేను తలుపులేసుకుని 15 రోజులు లోపల కూర్చోవడం, బయట డోర్ దగ్గర తలుపులు కొట్టి కొట్టి ఈ చేతులు నా మనసు 2 మొద్దు మారిపోయాయి. అది మనకు అక్కర్లేదు. కనీసం వాళ్ళైనా సుఖంగా బతికినా. నేను లేచాను, నుంచున్నాను. మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? గగనపు వీధి వీధి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడు విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు భూమిపైకి భగభగమని కురిసేసి వినిపించని కిరణం చప్పుడు వీడు వటిగా పటగళ్ళై తడమని జారేటి కనిపించని జడినారేగా వీడు శంఖంలో దాగేటి బోటెత్తిన సంద్రం హోరితడు శోకానే దాటేసే అశోకుడు వీడులో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన కోరుకు పరిపేనే చేస్తాడు రావణుడో రాఘవుడో మనసులు దోచే మాధవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడులో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వరస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్. సార్ ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లేన్ అయిపోయింది. వీళ్ళకు 3 స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్ లో రన్ అవుతోంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం 2కి చెరుకు పెళ్ళమని.
మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు. సార్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? అరే రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం ఈ నోరు మూయించు. తెలిస్తే బాగుంటుందని. నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తావు నువ్వు? సర్లే మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీహిల్స్ లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనితో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా, సార్ అత్తను వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేనేమో రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. పదండి. ఓకే. నాకు రోజున కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏంటే ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? టాక్సీ. థ్యాంక్స్. ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగూ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళడం చాలా ఈజీ. వాట్ డు యు సే? రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు. తీర్చమంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందట. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథ, అప్పు ఇవ్వటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవులను హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్ గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. కరెక్ట్ టైం తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్.
పట్టుకు థ్యాంక్స్ చెప్పుద్ది అనుకున్నాను, కాలర్ పట్టుకు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి, అమ్మా కారులో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1,00,000 తీసివ్వండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనంద్. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకుని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని చూసుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్. ഡ്രൈവർക്ക് എയർപോർട്ടിൽ ఏం పని? అంటే കിട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజిని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోంచి తీసేస్తారా? అంటే యాక్చువల్ గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ ని పనిలో తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్ కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేమొస్తుంది? ఏమొస్తుంది? 10 నెలలాగా ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు గాని కీసేవరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మరి డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ? 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్ లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి, అమ్మా, నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, వస్తానండి. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. మంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం, మరమరి కలవైరం కాచెడి అంగారం, వెలుగుల వైభోగం మాతని నయనం, ప్రాణరుణ బంధముల కరువును పుడమిగ నిలుపుటె తన గుణం. దేవదేవం భజే దివ్య ప్రభావం,
మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తల దించు దించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గర్. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. నేనా? మ్యామ్ మే ఐ? థ్యాంక్ యూ. ఏంటిది? ఆడపిల్లలు ఉండేది ఇది ఏంటి? ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడికి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. అప్పుడు తెలిసి వస్తాయి. ఇతను సిద్ధు. ప్లెజర్ ఇస్ మైన్ మ్యామ్. డ్రైవర్ తో చేయకండి అమ్మా సైగా. నువ్వు రామ్మా. థ్యాంక్ యూ మ్యామ్. అబ్బో మీరు డాన్స్ చంపేశారండి. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ ఏం తిప్పారండి. అటు ఇటు అటు. డ్రైవరేనా? నేను దుబాయ్ రిటర్న్. తమరు రండి సార్. ఇటు ఇటు రండి. ఎప్పుడు చెప్తున్నాను 9 to 5 డ్యూటీ అవర్స్. శని ఆదివారాలు సెలవు, పండగల పాపాలు బోనస్ అవేమి ఉండవు. ఇదిగో అమ్మగారు, ఈ బెల్లు 2 సార్లు నొక్కేసరికి నువ్వు రావాలి. 3సారి నొక్కితే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. అమ్మా పై మనిషి పడింది కనబడతా. డ్రైవర్ తో చేయగానండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేను? కొత్త డ్రైవరు. ఓ నువ్వేనా మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది? అస్సలు డ్రైవర్ లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడావిడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు కడుతున్నాం. కర్పూరం కేజీ ఉంది. తమలపాకులు కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా సార్? అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చి చూపులు చూస్తామంటే అర్థం కాలేదా? ముంచుంటావా? వెళ్ళా. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కలమని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటే పైకి చూపించేది? అంటే ఏళ్ళు ఎటు చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, ప్రాకటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నా? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తనేమైనా షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు నానోడితే నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. టోటల్ గా పావుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్సా? ఎస్, నర్స్ అంటే ఎవరు? లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అదే అదేం లేదు. ఇదే నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యలో లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు పేషెంట్ ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడిగాను ప్లీజ్.
పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమన్నా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా? అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కథంతా దారిలో చెప్తా, పద పద. దొంగరాములో ఏఎన్ఆర్. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపే డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ? వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాను గానీ నువ్వు ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగొచ్చి మొత్తం చెత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం. ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదురా, కాలిపోద్ది. అరే సీనిగా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చానో రీజన్ చెప్పగానే షాక్ గురే బాల్చి దన్నేడు. అన్ని తీరతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నీ సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు, డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగట్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందులైపోద్ది ఎదవా. అర్థమైందా? సార్ దెంపండి అదవనే. అరే సీనిగా నేను కత్తిలా అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? నేను చూడట్లా. ఇది కూడా మూసుకో. నేను గుడ్ నైట్ సార్. సార్ ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్ కి, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్. అమ్మాయి లేటెస్ట్ ఫోటోలో 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకురా టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న ఈయన శేఖర్ ఎంఎల్ చేశారు. నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను. అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దామనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేశావంటే నన్ను. బోర్డు మీటింగ్ లో నా పక్కనే కూర్చోబెట్టుకుందామనుకున్నాను. పోడిగుండు కొట్టేశావే నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్యం చేయిస్తున్నాను నేను. నా ప్రాణాలు తీసేయి నువ్వు. నాన్న ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలే. సంవత్సరం పడుతుంది.
2 ఏళ్ళు 4-5 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజరీకి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదా వీడు. నాన్న, నా వైపు నుంచి చూడు నాన్న. నాకితంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. ప్రభు తను చెప్పింది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పో ఏంటి చూస్తున్నావు? ఆస్తిలో నా కొడుకుతో సమానంగా వెంట్రుకలా తీసేశామే. ఇదంతా ఆపే. ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు. ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు. ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏదీ ఉండకూడదు. తీసేయి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాబు డస్ట్. పర్లేదు బాలు. నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలడికి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లోని. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అతని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్నమ్మాయి సిసి ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. ఎంత యాదృచ్ఛికం. ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ సట్లే ఉంటుంది, ఆడు తీసి ఉంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునంద మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది. ఇక్కడ నేను చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మేళ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాను అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. మేడం సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్ గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు? సిద్ధు అండి, డ్రైవర్ ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతావా? అప్పుడు కుర్చీల మీద కక్ష కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్లతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పనిచేయట్లేదు. తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వలు ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్లు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు.
పంపించు. నువ్వేంటి కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్స్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ల బాత్రూమ్ లోకి రావడానికి సిగ్గులేదు? ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు అని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకోవడం బాగా ఉల్లుతుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలి ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వాచ్ చేస్తున్నావా? నాతో వారం రోజులు ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే బలి నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ, చెస్ట్ లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథలో. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమ్మెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్ లో అలా ఆడుతుందంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీకు గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడో పోయారు. బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవా. ఏంట్రా 4 బిడీలు తెచ్చుకో. సిగ్గుపడి బీడీలో నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు, అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, నా కోసం. అలాంటి సిగరెట్లు తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో ఉన్నాను, వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏం అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? వాడి చేతులు టిన్స్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లు ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొట్టే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు కావాలా? సిగరెట్ కావాలా? అరే నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి.
ఎక్సర్సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలీదు. చూపిసరా. ఈ త్రెడ్ సార్ కొత్తాడు ఏం చేస్తాడు? అయ్య బాబాయ్, ఊపిరి సరిపెట్టలేదు. నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సీరియట్ మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ శాలరీస్. దట్స్ ట్రూ. గో హెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు, ఇది రోజు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే సరికి ఈ 1000 రూపాయలు తీసుకుని లాయించే. ఎంజాయ్ చేయి. ఏం చేశాను? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. నమస్కారం. నమస్కారం. గౌరవ్, beautiful day. It's like that, y'all. It's like that. Get back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ? చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. సిద్ధు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ నైట్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులో ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ నాకు జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు. అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు, ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్లే రూట్. ఆ సైడ్ కి వెళ్ళాలంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు ఇతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు ఫోన్ చేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. వెళ్ళు.
ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ పాప మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గాని దారిలో పడరాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నానండి. దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి. దట్స్ ఇట్. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. 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 మనిద్దరం ఇంతకు ముందు కలిసామా? అబ్బాయి లేదండి, ప్రామిస్. ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఏం తాగుతున్నారండి? ఇదేంటండి? కాక్టైల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారండి? ఓరి దేవుడు. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో. It's time to party. It's time to party. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. It's time to party. It's time to party. Come on, come on, let's chill and thrill and chill it now. Come on, come on, big checkin' చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take it outside, చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మన కంటే గొప్పోళ్ళ టాటా పిల్ల. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. ఎడిసన్లు బల్బులోని ఫిలమెంటు వైర్ నేను, అట్టా నన్ను టచ్ చేసావు ఇట్టా స్విచ్ ఆన్ అవుతాను. మైకోవేమంటాగా సైలెంట్ ఫైర్ నేను, నువ్వు కొంచెం అలసిచ్చావు టాలెంటే చూపిస్తాను. అమ్మాయి తొలి చూపుగా ఇంతటి ఫాలోయింగ్. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. వాచ్మ్యాన్ లేని చోట వయసే ఓ పూల తోట, వెల్కమ్ అని పిలిచామంటే తుమ్మెదల వాలిపోతా.
నన్ను లాభ పెట్టాదారం కట్టి It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం పోలా. It's time to party. It's time to party. It's time to party. हवा में उड़ता जाए मोरा लाल दुपट्टा मलमल का हो जी इधर उधर लहराए मोरा लाल दुपट्टा मलमल का हो जी क्या जी ఎందుకు ఆపావు? మన జుడి దిగిపోయాం కదా ఏ కాస్త పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కిందా నీకు? నీకన్నా పెద్ద ఎవడుకుంటదే? ఏయ్ ఆహా నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగా నీకు? ఓహో దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా లంచ్ చేయమని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు ప్రమీల్ గారు ఇట్రండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఓద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేయాలి మించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి. కళ్ళు దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు. కుట్లేదు కదా, సంతోషించు. సంతోషించు. అసలే తాగున్నాడు. మరే ఏ కీసివ్వు. డ్యూటీ దిగిపోయావు కదా, కీసివ్వు. జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడ నాకెంత పొగరుండాలి? ఏమంటారు జనులారా? పట్టిన మసి అమ్మ ఏడుస్తోంది. కార్తీక్ నా కోసం, మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం. నేను ప్రాణం కూడా తీసేస్తాను. పద శశి కమ్. ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుతుంది అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా అమ్మో. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ జరిగిందంతా అమ్మకి చెప్పేస్తాను. దాని తర్వాత నువ్వు ఇది కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుదువు. మేడం 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 నా పొట్ట కొట్టకండి మేడం. మేడం నాకు ఒకే ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం మేడం. డబ్బులు కూడా లేవు మేడం. ప్లీజ్ మేడం. మేడం 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 కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం. పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాడిని పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. ఎస్ మేడం. బండితి బయటకు వెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే. హోటల్లో అంటే చాలా పెద్దవాడు అనుకున్నాను. బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్లే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 years లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేడ్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్డ్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటాను సార్ నేను. రియల్లీ సార్. ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనే ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని
ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీని కోయడానికి పేక్ కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. రోడ్ నంబర్ 12 పోనీ. మేడం మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టినాయా? ఎవరు నువ్వు? నేనా? డ్రైవర్ని. డ్రైవర్ తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడతాను. నువ్వేనా గూడిని అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంట్రా. నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. నువ్వేకి అడిగాడు నేను చెప్పక్కర్లేదుగా. రేయ్, నలుగురిని కొడితే నువ్వేనా దాడకాడియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గంటలు ఆడతాం. స్టేటా సెంట్రల్ ఫోన్ చేయి. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. హలో, ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు సగం చుట్టుగాడు ఎవడు? ఏంటా ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్ లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. వచ్చేస్తుంది. హలో, ఎవరన్నా? ఏమైందన్నా? సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మాడిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవడు ఏంటి నువ్వు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలట్టేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్ అక్కడ. పారిపో. సార్ సార్ సార్, ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎలా నీకు హోటల్ ఇస్తే అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్, వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్నేం చేయమంటావా? ఎట్రా నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టనరా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే. యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు, అంతే. నేను మీకు అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి. అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు. అమ్మా, మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను.
ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్ లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీని తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభువు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, ఏంటి సుధు గారు, వాడు మిమ్మల్ని చూస్తున్నాడు? అబ్బే లేదండి. ఉందండి. ఊరుకోండి ప్రమిల్ గారు, మరీ చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది ప్రమిల్ గారు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎప్పుడైనా పడిపోతారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మల్లెపూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రెప్పను కట్టిన గాలిపటంలో నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, మాయదారి బ్రహ్మ, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్పించింది, అపనాట్యంతో నీ ముద్దర చూసి నిద్ర నాడైపోయింది. అమ్మో బాబు గారి బొమ్మ, హే 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 ఓ నమ్మ మల్లెపూల కొమ్మ. బట్టలారేస్తూ పూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్లు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్కై ఒత్తిడి పెంచిందే కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, చూసే చూపు నా వైపే అనిపిస్తుంది, పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది, పొద్దు పొద్దున్నే కల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కల్లోకొస్తుంది, కొత్త స్థమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మ, ఓలమ్మో మల్లెపూల కొమ్మ. లోకంలోనో నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది.
మనుషుల దాకా నా మనసుని మోసేసింది చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది నిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది తీయని ముచ్చటలను ఆలోచనలో అచ్చేసింది ప్రేమనే కళ్ళట్టాలు చూపులకే తగిలించింది పూసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన దండాల పోరి పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది అమ్మో బాబు గారి బొమ్మో ఓలమ్మో మల్లె పూల బొమ్మో నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పుకు నా కొళ్ళొచ్చేస్తుంది నీ భయం. హే నాకు పొగపడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్వాట్పుడు దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాని చెరిసకం పంచుకొని ఎవరి బొక్కలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. నన్ను కావాలంటే తీసుకో. ప్రమిల్ గారు వీళ్ళు మీకు తెలుసా? మాట్లాడుతుంటే కొట్టేస్తున్నావు ఏంటి? ఏం మాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడ కొందో కనుక్కుందామని. మమ్మీ కొంది. ఎవరికి? వాళ్ళ మమ్మీకి రా. ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారా? అక్కర్లేదు. వద్దా? మరి అక్కర్లేని కాడికి ఎందుకు రాదావు కబుర్లు? అయినా అబద్దాలు చెప్పడానికి కూడా పద్ధతి ఉండాలరా. అయినా ఈ బ్యాచ్ లో ఒక్కడైనా సరే రింగులు కొనేవాళ్ళ ఉన్నారా? రింగులు కొట్టేసేవాళ్ళ ఉన్నారు గాని. తగులుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రేమిలు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలనే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ సిద్ధు. అందుకే పేర్లు పెట్టేది మనుషులకి. రింగులు గాజులు కాకుండా మగాళ్ళకి ఏమైనా పనికొచ్చి కొనుక్కుంటారా? అంతే కదా ప్రమిల్ గారు? చూడు. ఏంటి చూస్తావు? 5 నిమిషాలు అక్కడ ముందుండాలి. డూ సంథింగ్.
ఇచ్చిన టైంకి 2 నిమిషాలు మిగిలింది కానీ వెళ్ళి మీ అక్కని తెచ్చుకో. పక్కనే వాడు ఉన్నాడు. ఆడికి మనిషిని చంపే ధైర్యం లేదు, మనిషి కోసం తెచ్చిన కమిట్మెంట్ లేదు. వెళ్ళి తెచ్చుకో. వెళ్ళు. అసలు ఎవరే వాళ్ళు? ఏమో తెలీదు నాన్న. వాళ్ళని గుర్తుపట్టగలరా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అవును, ఇలాంటి వదలకూడదు. రే ఇది ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు. ఇలాంటి అల్లరి చేసుకోకూడదు. ఏదో చీకట్లో కనుగొట్టినట్టుగా గుర్తుచప్పుడు కాకుండా వదిలేయాలి. కాపాడాడు కదా, నా సిద్ధుగాడికి సన్మానాలు గట్టాలు ఏర్పాటు చేయకండి. మరి అన్నట్టు సిద్ధుకేమైంది? వాడే కొట్టాడు. వాడికి ఎందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, మిమ్మల్ని ఇంటికి తెచ్చాడు. రే డాక్టర్ నవీన్ కోసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. అలాగే. కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడిపించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్లు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్లేనా? ఆయన కన్న కూతుర్ని కూడా ఈజీగా గెంటేయగలడు. కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు. నా మొగుని రక్తంతో పంపించారు. ఇంతేగా నాన్న నువ్వు చేయగలిగింది? నా శత్రువుల నుంచి తిరట్టుందని పోలీసులు చెప్తాను. కూర్చొని మాట్లాడుకుంటాం. తీసుకున్నాను, కానీ నా ఎనిమి ఈ ఇంట్లోనే పుట్టింది. దాన్ని నేనే పెంచాను. ఏం చేయబోతున్నాను? నేనే తుచ్చేస్తాను. ఇదే నేను చెయ్యగలిగింది. మీరు హారతి పడతారని రాలేదు నాన్న. అర్థం చేసుకుంటారనుకున్నాను. అరుస్తారని తెలుసు, భరిద్దాం అనుకున్నాను. నీ కోపం నేను ఊహించాను నాన్న. కానీ నీ ద్వేషం నేను ఊహించలేదు. అక్కడ నన్ను చంపేశావు, ఇక్కడ నువ్వు చచ్చిపోయావు. నా మొగుడి రక్తం పడిన ఇల్లు నాకు శ్మశానంతో సమానం. అమ్మా నందు, నా మాట వినరా. నువ్వేం కంగారు పడకన్నయ్యా. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టనులే. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్విక్కడుంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు.
కానీ ఒక్కటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సేవ్ చేశావు. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశావు. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడా. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గురితాను. నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరి ఇద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడెలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో